నువ్వేడికిరా, వాడి పేరు ప్రసాదం కోసం కాదు. ఏంటి చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి గుడికొచ్చావా? అవును, మరి నువ్వేం పాపం చేసావు? నీతో మాట్లాడుతున్నాను కదా. చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు నా ఫాలోయింగ్ ఏంటో తెలుసా నీకు? మా కాలనీలో మీ నాన్న మనం దూరం చేస్తాడనుకున్నా కానీ మరి ఇంత దగ్గర చేస్తాడనుకోలా. మాయా, మీ అమ్మ ఎక్కడే ఉంది? పిల్లనా ఏం చేసుకుందాం? ఏం చేసుకుందాం? నీకు పిల్లలు అంటే ఇష్టమా? అవును. మరి పెళ్లి చేసుకోవచ్చుగా. నచ్చినోడు దొరకాలి కదా. ఇప్పుడు ఆడితోనే మాట్లాడుతున్నట్టున్నావు. ఇలా ఎంతమందికి చెప్పావు? ఇద్దరికి. మరేమైంది? ఏముంది, మొదట లాగబెట్టి కొట్టింది. మరి రెండోది? ఇప్పుడే చెప్పా, మరి ఏం చెప్తుందో ఏంటో. అతనెవరో ఏం చేస్తాడో తెలుసా అమ్మా? తెలుసు నాన్న, కానీ మీరు అనుకున్నట్టేం లేదు నాన్న. ఏం లేకపోతే పర్లేదమ్మా. నువ్వేమైనా అనుకోకముందే నేనేమనుకుంటున్నానో చెప్దామని. తను చేసే పనేంటో నీకు తెలుసంటున్నావు కాబట్టి దాంట్లో ఎంత రిస్క్ ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది. జీవితంలో టెన్షన్ పట్టడం వేరు, టెన్షన్తోనే జీవించడం వేరు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? మంచి సంబంధం చూసి పెళ్లి చేసాక. నీకు స్వేచ్ఛనిచ్చినప్పుడు సలహా కూడా ఇవ్వాలి కదా. అందుకే చెప్తున్నానమ్మా, జీవితం నీది, నిర్ణయం నీది, నీ ఇష్టం. మీ నాన్నకేం చెప్పావు? మా నాన్న ఏం చెప్పారో అడగవా? మీ నాన్న ఏం చెప్తారో నాకు తెలుసు. నువ్వేం చెప్పావు అన్నది నాకు కావాలి. చెప్పడానికి ఏముంది? నువ్వేం చేస్తున్నావో తెలిసినప్పుడు. నువ్వు ఇవన్నీ వదిలేస్తే మా నాన్న ఆనందంగా ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. చూడు గీత, నీకు నాకు తేడా ఏంటంటే నిన్ను పెంచారు, నేను పెరిగాను. ఇన్నాళ్ళు నా జీవితానికి ఒక అర్థం లేదు. తప్పు ఒప్పో ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నా. నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారు. నేను వదులుకోలేను. అలా నీకోసం మా వాళ్ళని వదిలి రాలేను. దేవేంద్ర, రాత్రే అనుకున్నాను. పగలు కూడా ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టారు. నిన్నట్టుండి సరుకు కొన్నారు, ఒక్కడు కూడా రాలేదు తెలుసా. ఇలా అయితే చాలా కష్టం రా. ఇప్పుడు మన కాలనీలో అమ్ముతున్నాం కాబట్టి ఇద్దరు పోలీసులు పెట్టాడు. అదే వైజాగ్ మొత్తం అమ్మితే ఏం చేస్తాడు? బొచ్చు షాప్కే దిక్కులేదంటే పులస్ షాప్ కావాలన్నాడంట. నువ్వు అనుకున్నది చేయాలంటే మన దగ్గర ఎంత ఉండాలో తెలుసా? తెలుసు. దెబ్బకి లోటుతో మన లైఫ్ సెట్ అయిపోయినట్టేరా. ఏం సెట్ అయ్యేదా? పోలీసు దొరకకుండా వెళ్ళాలి, సరుకు అమ్మాలి, ఆ తర్వాత డబ్బులు రావాలా? ఎంత పని ఉందా సార్? ఇప్పుడే వెహికల్స్ క్రాస్ అయినాయి సార్. మేము ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం, మీరు వెనకే ఫాలో అవ్వాలి.